హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 15 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. సీత తన సంసారం కథ మొదలుపెట్టింది. నా ఎదురు కుర్చీలో కూర్చుంది. తన ప్రయాణం అంతా ఎలా జరిగిందో అడుగుతూ ఉంటే చెప్పింది. సీత, ముందు నువ్వు శ్యామలకి, ప్రసాద్కి, రవికి, శ్రీహరిరావు గారికి వరుసగా ఫోన్లు చేసి వచ్చేసానని చెప్పేయి అని ఫోన్ చూపించాను. సీత 5 నిమిషాల్లో అందరికీ చెప్పేసింది. అలా చెప్పేటప్పుడు థ్యాంక్స్ అండి అని కూడా అంది. ఆమె థ్యాంక్ యూలు అయ్యాక నేను అన్నాను, సీత, వాళ్ళు నీకు చేసింది, చెయ్యాలనుకున్నది చాలా పెద్ద సహాయం. దానికి బదులుగా థ్యాంక్స్ అండి అని ఎన్నిసార్లు అన్నా అది సరిపోదు. మన మాటలతోటే ఆ కృతజ్ఞతని చెప్పుకోవాలి. చిన్న చిన్న చిట్టుపట్టి విషయాలకి థ్యాంక్ యూలు, సారీలు సరిపోతాయి. ఆ భాష వాళ్ళ కల్చర్కి ఆ మాటలే అన్నిటికీ సరిపోతాయేమో. మన దగ్గర అవి పెద్ద విషయాల్లో పనికిరావు అన్నాను. సీత చిన్న సిగ్గుతో నవ్వింది. అప్పటికి గాంధీ మా ఇద్దరికి పొగలు చిమ్మే ఇడ్లీలో కొబ్బరి పచ్చడి వేసి తెచ్చిపెట్టాడు. అది సీత గౌరవార్థం చేసిన టిఫినే. రోజు ఏ టిఫిన్లో ఉండవు ఇంట్లో. అదంతా పెద్ద పని. రోజు సాగదు. స్నేహితులు వచ్చినప్పుడే వాళ్లతో పాటు మేము తింటాం. వేడి ఇడ్లీలు తింటూ నేను, సీత, బయటికి వచ్చేసినందుకు సంతోషంగా ఉందా అన్నాను. నమ్మలేకపోతున్నాను. ఇలా అని తెలిస్తే 2 నెలల ముందే మీకు రాసేదాన్ని అంది. నువ్వు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఎందుకు వచ్చావు అని అడిగేదేమీ లేదు. ఎన్నో అవమానాలు జరిగితేనే బయటకు వస్తారు. మీ అమ్మ వాళ్ళు చాలా చెప్పారు. శ్యామలు కూడా చెప్పింది కొన్ని, చాలు. కానీ అతను పెళ్లికి ముందు నుంచి తెలిసిపోతూనే ఉన్నాడు. నీకు అర్థం కాలేదా? అది చెప్పు చాలు. అర్థం కాలేదండి. నేను అదే ఆశ్చర్యపోతున్నాను ఎప్పుడు కొంచెం అనుమానంగానే ఉండేది. అతని మాటల్లో ఏది నచ్చకపోయినా అది చిన్న సంగతే కదా అనుకునేదాన్ని. పుస్తకాలు చదవనని చెప్పిన చిన్న సంగతే అనుకున్నాను. అసలు అవన్నీ పెద్ద సంగతులే. అవే నా కొంప ముంచాయి. అసలు పెళ్లి చూపులేమిటి, మంత్రాల పెళ్ళేమిటి, సత్యనారాయణ వ్రతం ఏమిటి, అవన్నీ చిన్న సంగతులే అనుకున్నాను. మా అక్క సంగతి నన్ను బాగా దారి తప్పించిందండి. తను అలాంటివన్నీ ఒప్పుకున్నా సుఖంగానే ఉంది కదా అనిపించేది. అతను బర్త్డే నాడు నేను ప్రెజెంట్ ఇవ్వలేదని ఎంత గొడవ చేశారో వాళ్ళు. దానికి చాలా బాధపడిపోయాను. కానీ ఇలాంటి మనిషి నాకెందుకు అనుకోలేదు. నిజంగా ఆ రోజే నేను వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళిపోవలసింది. ఆ ఆలోచనే రాలేదు. మా నాన్నకి ఎంత బాగా లేకపోయినా అక్కడికి వెళ్ళి 4 రోజులు ఉండలేకపోయాను. అది నా తప్పేనండి. హఠాత్తుగా అదే రోజు ఏదో షాపింగ్కి వెళ్ళాలనేవారు. ఆ రోజంతా ఇటు అటు తిరిగి 2 టవల్స్, 2 దువ్వెనలో కొని ఇంటికి వచ్చేవాళ్ళం. ఒకరోజు అతని స్నేహితుడి ఇంటికి, ఒకరోజు కారు ఉండదు. అదంతా నన్ను వెళ్ళనివ్వకుండా చేయడానికే. నేనే వాళ్ళకి అణిగి మణిగి ఉండాలి. కానీ అది నాకు అర్థమయ్యేటప్పటికే చివరి రోజులు వచ్చేసాయి. ఎప్పటికప్పుడు అతన్ని అపార్థం చేసుకుంటున్నానేమో పాపం అనిపించేది. అలాగే గడిచింది ఈ ఊళ్ళో వాళ్ళ ఇంట్లో ఉన్నంతప్పుడంతా. కానీ పెళ్లి మండపం నుంచి లేచి అత్తగారింటికి వెళ్ళిపోయిన మనిషివి. ఒకరోజు కూడా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఉండలేదంటే, జబ్బుగా ఉన్న తండ్రి దగ్గర ఉండలేదంటే నువ్వు చెప్పే సంజాయిషీలేవి సరిపో సీత. సరే చెప్పు. వాళ్ళకి కట్నాలు బాగా ఇచ్చే పిల్లలు దొరుకుతారు కదా. మీ దగ్గరికి ఎందుకు వచ్చారో అదేమన్నా అర్థమైందా మీ వాళ్ళకి? పెళ్ళి కుదిరిపోయాక మా బంధువుల ఆవిడ ఒక మాట అన్నది. మా వాళ్ళు అన్నారు, మా అక్క చాలా మంచి పిల్లట, కుదురైన పిల్లట, వీళ్ళ పిల్లలు మంచివాళ్ళు అని మా గురించి అంటారులేండి. నాగలక్ష్మమ్మ వాళ్ళు కూడా మాకు దూరం బంధువులే కదా. మంచి పిల్ల కావాలని వచ్చారేమో అని మా బంధువుల ఆవిడ అన్నదట. అంతకన్నా తెలీదు. కానీ నాకు ఇంకో అనుమానం కలిగేదండి. నాతో చాకరీ చేయించుకోవడానికే పేదింటి పిల్లని ఎంచుకున్నారేమో అనిపించేది. చాకరీ చేయించుకోవడం ఏమిటి? అదే చాలా చెప్పాలి. చెబుతాను. సరే, తర్వాత చెబుతూ కానీ నాకు కొన్ని సందేహాలున్నాయి. బాగా ఆలోచించి చెప్పు. ఈ సంబంధం అయితే అమెరికా వెళ్ళొచ్చు, అక్కడ ఉండొచ్చు అని నీ మనసులో ఏమన్నా అనిపించేదా? లేదండి, నిజంగా లేదండి. నేను చెన్నైలో చేస్తున్నప్పుడు నన్ను ఆ కంపెనీ వాళ్ళే 6 నెలల పాటు అమెరికా వెళ్ళమన్నారు. నేను అస్సలు ఒప్పుకోలేదు. వెళ్ళనన్నాను. వాళ్ళు గట్టిగా వెళ్ళమంటే ఇంకో ఉద్యోగం చూసుకుందాం అనుకున్నాను. ఇంకోటి దొరక్కపోతే వెళ్ళక తప్పేదేమో అనుకున్నాను. పోనీ ఇంకోలా అనుకున్నావా? ఇంకెవరూ దొరకరేమో, వీళ్ళు కట్నం అడగని వాళ్ళు కదా అనుకున్నావా?
ఇలాంటి వాడు దొరకరని ఇతనితో సరిపెట్టుకోవాలనిపించిందా? కట్నం అక్కర్లేదన్నారని అది పెద్ద సద్గుణంలాగానే కనబడింది. ఆ మాట నిజమే. అతన్ని అంచనా వేయడానికి అది మొదటి క్వాలిఫికేషన్ అయిపోయింది. అది పూర్తిగా దారి తప్పించేసింది నన్ను. కానీ కట్నం అక్కర్లేదన్న వాళ్ళని అసలే నమ్మకూడదండి. కట్నం వదిలేసినందుకు వాళ్ళు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. దాన్ని ఆసరా చేసుకుని మరీ పెత్తనం చేస్తారు. కట్నం తీసుకోవడం వాళ్ళ హక్కని, ఆ హక్కుని వదిలేశామని రోజూ అదే బాధ వాళ్ళకి. కట్నం మాట ఎన్నిసార్లు ఎత్తారో వాళ్ళు ఏదో త్యాగం చేసినట్టు. అలా అన్నారా? అతను కూడా అన్నాడా? సూటిగా అనరు, ఎవరినో విమర్శిస్తున్నట్టుగా అంటారు. ఎవరి కోడల గురించో ఎత్తి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారన్న జ్ఞానం ఉండొద్దు ఆ పిల్లకి అంది అతని తల్లి ఒకసారి. ఈ ఊళ్ళో ఉన్నప్పుడే. అక్కడికి వెళ్ళాక ఆవిడ కూతురు అవే మాటలు. నిన్ను కట్నం లేకుండా చేసుకున్నాం, ఎందుకంటే మా అత్తగారి వల్ల చాలా ఇబ్బందులు పడ్డాంలే అనేది. రోజుకొకసారి. అతను కూడా అలా అన్నాడా ఎప్పుడన్నా? ఎప్పుడన్నా కాదండి, ఎప్పుడూ అన్నాడు. అతనికి ఎప్పుడూ ఆ దృష్టే ఉండేది. కస్తూరి స్నేహితురాలు ఒక ఆవిడ వచ్చి తన ఇంట్లో గొడవలు చెప్పుకునేది వీళ్లతో. ఆవిడ కస్తూరికి ఫేషియల్ కూడా చేసేది. మొహానికి అన్నీ రాసి రుద్ది ఆవిడ నాగరాజుతో కూడా చెప్పేది వాళ్ళ ఆయన గురించి. ఆవిడకి పెళ్ళప్పుడు కట్నం బాగానే ఇచ్చారట. అయినా వాళ్ళ ఆయన ఇంకా అప్పుడప్పుడు డబ్బు అడగమంటాడట. ఆవిడ పుట్టింటి వాళ్ళు ఏదో వ్యాపారం చేస్తారు. కూతురు అడిగినప్పుడల్లా డబ్బు పంపుతూ ఉంటారు. ఆవిడ కస్తూరితో తన సంగతులు ఇంకోసారి సంతోషంగా చెప్పేది, ఒక్కోసారి కోపంగా చెప్పేది. ఆవిడ చెప్పేది వింటూ నాగరాజు, కట్నం తీసుకొని వాళ్ళ మంచితనం ఎవరికి తెలుస్తుంది రండి అనేవాడు. అతని మాటలకి ఆవిడ చెప్పేదానికి సంబంధమే ఉండదు. అయితే ఎంతో కొంత కట్నం పడేస్తేనే మంచిదంటావా? అలాగైతే సంసారాలు బాగుంటాయంటావా? అలా ఎందుకంటారండి? కట్నం అక్కర్లేదన్నా అదే నిజంగా మంచితనం అని నమ్మకూడదు అంటున్నానంతే. అది సరే, ఒకటి చెప్పు. నాన్న ఇంతకన్నా మంచి సంబంధం తేలేడులే, ఇంకొకళ్ళైనా ఇంతకన్నా మంచివాళ్ళు దొరకరులే అనిపించేదా నీకు? లేదండి, నాన్న తేవాలని నేను అసలు అనుకోలేదు. చాలా పుస్తకాలు చదివాను కదా, నేనే ఇష్టపడి నేనే ఎంచుకోవాలి అనిపించేది. నాకు ఇష్టమైన అబ్బాయినే చేసుకోవాలనిపించేది. అతనితో మాట్లాడేదాన్ని కదా. ఏదన్నా నచ్చనిది జరిగినప్పుడు అతన్ని అడగాల్సినవన్నీ అడిగేదాన్ని. తల్లితో కూడా సంజాయిషీలు చెప్పించేవాడు. పెళ్లికి ముందు నేను మైసూర్లో ఉన్నప్పుడు ఫోన్లలో మెయిల్స్లో మాట్లాడేదాన్ని కదా. తను చికాగోలో ఉన్నాడు. ఒకసారి వాళ్ళ పక్క అపార్ట్మెంట్లో ఉండే ఆవిడకి పొయ్యి దగ్గర ఏదో యాక్సిడెంట్ అయిందట. ఆ టైంలో ఆవిడ భర్త ఇంట్లో లేడు. ఆవిడ కస్తూరిని పిలిస్తే ఇతను వెళ్ళాడు. ఆవిడని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. తను ఆఫీస్కి బయలుదేరిన వాడు వెంటనే సెలవు పెట్టేసి ఆవిడ్ని తీసుకుని వెళ్ళాడు. భర్త వచ్చాక అప్పచెప్పి అప్పుడు వెళ్ళాడట ఆఫీస్కి. అదంతా ఫోన్లో చెప్తే అది ఎంత సంతోషంగా అనిపించిందో నాకు. సత్యం లాంటి వాడే అనుకున్నాను. అతనితో అన్నాను కూడా, ఒక నవల్లో మీలాంటి పాత్రే ఉంటుంది అన్నాను. ఏం నవలా అని అడుగుతాడనుకున్నాను, కానీ అడగలేదు. అడగడం అని కూడా అనుకున్నానండి. నిజంగా వేరే మాటలు జరిగాయి. ఇక అది మనసులో పెట్టుకోలేదు నేను. మరి అతను సత్యం కాడని నీకెప్పుడు తెలిసింది? బర్త్డే పార్టీ నాడు కొంచెం అనుమానం వచ్చింది. చికాగో వెళ్ళాక అంతా తేట తెల్లం అయిందిలేండి. గాంధీ ఇడ్లీల గిన్నెతో వచ్చి, మీకు ఇంకా కావాలా ఇడ్లీలు అన్నాడు. నాకొద్దు, సీతకి కావాలేమో అడుగు అన్నాను. అడిగితే వద్దంటారు మర్యాదస్తులు, అడగకుండా పెట్టేస్తే తినేస్తారు అంటూ. వద్దండి అని సీత అంటున్నా వినకుండా, పర్వాలేదు తినేయి చిన్నవే అంటూ సీత ప్లేట్లో 2 ఇడ్లీలు పెట్టేసి పచ్చడి వేసేసి తన మర్యాదను తను పాటించాడు. గాంధీ, నీకు ప్రొఫెసర్ ఉద్యోగం పోయినా ఏ హోటల్లోనన్నా చక్కగా పనిచేయగలవు అన్నాను. నాకు అదే ఇష్టం. టీచర్ పనిలో పిల్లలకేం చెప్పగలుగుతున్నావు? వాళ్ళకి మార్కుల రంది తప్ప పాఠాలే వినరు. హోటల్లో అయితే ప్రతి వాడికి కడుపు నిండా పెట్టేయచ్చు. అలా పెట్టేస్తే నీ ఉద్యోగం మర్నాడే ఊడుతుంది. ఊడితే ఊడింది. నేను పెట్టిన ఇడ్లీలన్నీ తిన్న వాళ్ళల్లో ఎవరో ఒకరు నాకేదైనా ఉద్యోగం ఇస్తారు అంటూ వెళ్ళిపోయాడు గాంధీ. అప్పటిదాకా నవ్వుతూ చూసిన సీత బేలగా, నేను తినలేనండి, చిన్నవేం కావివి, అప్పడాలంతున్నాయి, ఇప్పటికే 4 తిన్నాను, వద్దంటున్నా పెట్టేశారు అంది. అసలు ఇడ్లీలు ఇంత పెద్దగా చేయకూడదు, చిన్నగా పెడితే ఇంకా మృదువుగా వస్తాయి. గాంధీ పనే ఇది, చెప్తే వినడు. చిన్నవి అయితే ఎక్కువ సంఖ్య తిన్నట్టు కనపడుతుందట, పెద్దవి అయితే చాలా తక్కువే తిన్నట్టట. అందుకే అంతంత కుడుముల్లాగా పెడతాడు. సరేలే, నువ్వు తినలేకపోతే హాల్లో టేబుల్ మీద పెట్టేసి ఇంకో ప్లేటు మూత పెట్టిరా, అన్నం తినేటప్పుడు తిందో గాని అంటే లేచి వెళ్ళి అలాగే చేసి చేయి కడుక్కుని వచ్చింది.
మనం చక్కగా మాట్లాడుకుంటుంటే రామాయణంలో పిడకల వేటలాగా మళ్ళీ ఇడ్లీలు గొల తెచ్చాడు అన్నాను. రామాయణంలో పిడకల వేట అంటారు ఎందుకండి? అంది సీత కుతూహలంగా. ఏమో నాకు తెలీదు. పండితులంతా ఒక పక్క కూర్చుని రామాయణం పారాయణం చేస్తుంటే ఒక ఆవిడెవరో అవతల పక్కన పిడకలో గోడకి చరుస్తుందేమో. అసలు ఆ పారాయణం కన్నా పిడకలు చేసుకోవడమే ఉత్తమం అని జీవితానికి పనికొస్తాయి. సీత సరదాగా, అయితే రామాయణంలో పిడకల వేటలాగా అనకూడదండి, పిడకల వేటలో రామాయణం లాగా అనాలి అని బాగా నవ్వింది. సీత, నర్తకితో నేను అలాగే అనేదాన్ని. నర్తకి పేరు తెలుసా? చలంగారింట్లో నర్తకి. తెలుసు, చలంగారి పుస్తకాల్లో చదివాను. ఆ నర్తకి పని దేవుళ్ళ విగ్రహాలకి లింగాలకి నూనెలు రాసి నలుగులు పెట్టి స్నానాలు చేయించడం, పూలదండలు చుట్టడం. అలా చేస్తే నాకు ఒళ్ళు మండేది. నర్తకి, నీ పని కన్నా రోడ్ల మీద తిరిగి పేడ పోగేసుకుని పిడకలు చేసి అమ్ముకుంటే మనుషులందరికీ ఎంతో ఉపయోగపడతావు అనేదాన్ని. నర్తకి బాగా నవ్వేది. నిజమే రంగా, అవును రంగా, ఏదోలే, ఇంకేం మారుతాను, నన్ను ఇలా వదిలేయి అనేది. సీత మళ్ళీ నవ్వింది. తన నవ్వుకి తనే ఆశ్చర్యపోతూ, నేను ఇలా నవ్వి 5 నెలలు దాటింది, నవ్వడం ఇంకా రాదేమో అనుకున్నాను చాలాసార్లు అంది. అవును, విచారంగా ఉన్నప్పుడు ప్రతిదానికి సందేహంగానే ఉంటుంది. ఇందాక సీత, నిన్ను వాకిట్లో నిలబడి జడ వేసుకుని రమ్మన్నాను కదా, నువ్వేం బాధపడ్డావో అని నాకు భయం వేసింది. నువ్వేమీ అనుకోలేదు కదా? అయ్యో లేదండి, జుట్టు విప్పేసుకుని హాల్లో ఎందుకు తిరిగానా అని నాకే సిగ్గేసింది. అవును, ఒక్క వెంట్రుక రాలిన ఎంత చీదరా, నాకు నచ్చదు. చెప్పాలంటే మీది నాది ఒకే పద్ధతి అని నాకు సంతోషం వేసింది. బయట తిరిగే చెప్పులతో ఇంట్లోకి రావద్దంటామెందుకు? శుభ్రం కోసమే కదా. ఈ జుట్ల గోల అదే. సీత, అంతకన్నా పెద్ద సంగతి ఉంది. ఈ జుట్లు విరబోసుకుని తిరగడం సెక్స్ అపీల్ లక్షణం. చంకలు, గుండెలు, బొడ్లు, తొడలు, పిర్రలు, పొత్తి కడుపులు అన్నీ బయటకు పెట్టేసి జుట్లు భుజాల మీద పడేసుకుంటే అది గొప్ప సౌందర్యం. ఇప్పుడు అందానికి నిర్వచనం అదే. ఇప్పుడు ఆడవాళ్ల చంకల ప్రదర్శన మగాళ్ళని ఆకర్షించడానికే కదా. ఈ జుట్టు ప్రదర్శన కూడా అందుకే. 5-6 నెలల క్రిందట ఒక వార్త చదివాం. విజయవాడలో ఒక డాక్టర్ అమ్మ వెంట ఒక పోలీస్ ఆఫీసర్ ఎవడో పడ్డాడు. ఆమెకి ఫోనులు చేస్తాడు, తన దగ్గరికి రమ్మంటాడు. వాడి ముచ్చట ఏమిటంటే ఆమెను జుట్టు విరబోసుకొని భుజాల మీద కప్పుకొని రమ్మంటాడు, జడవద్దంటాడు. జుట్టు విప్పుకో అని ఎన్ని మెసేజ్లో. ఆమె శుభ్రంగా అదంతా పత్రికల్లో పెట్టింది. వాడికి పెళ్ళా ఉంది. ఆ పెళ్ళం జుట్టు విప్పుకున్నా అది ఇంటిదాని ఆకర్షణ. అది చాలదు, బయట ఆడవాళ్ళు జుట్లు విప్పుకొని చంకలు, గుండెలు బయట పెడితే బయట మగాళ్ళకి చాలా ఆనందం. అలా చేసుకునే ఆడవాళ్ళ ఉద్దేశం కూడా అదే, బయట వాళ్ళకి సెక్సీగా కనబడాలని. ఇది కూడా అర్థం చేసుకుంటే నువ్వు నన్ను అపార్థం చేసుకోవు సీత. సీత అంతసేపు ఆశ్చర్యపోతూ చూసింది. మిమ్మల్ని నేను ఏమీ అనుకోలేదండి, నా మాట నమ్మండి. ఈ జుట్టు విరబోసుకోవడం సెక్సీగా కనబడ్డానికే అన్నారే, అది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు. ఇది అశుభ్రం విషయం కన్నా ప్రమాదం. కస్తూరి బయటికి వెళ్తే జుట్టంతా ఎడాపెడా వేసుకుంటుంది. నన్ను కూడా అలాగే వేసుకునేమనేవాళ్ళు. నేను ఆ పూట జడ మరీ తీర్చి వేసుకునేదాన్ని. కస్తూరి తలకి రంగు వేసుకుని నన్ను వేసుకోమనేది. నేను ఒక్కసారి కూడా ఒప్పుకోలేదండి. నన్ను అనాగరిక మనిషిలాగా చూశారు. సీత, ఒక మాట చెప్పు, నీ పెళ్ళిని ప్రేమ వివాహం అనుకుంటావా? సీత కొంచెం సందేహంలో పడింది. ఏమో, నేను అలా అనుకోలేదు, కానీ నాకు తెలీదండి. కాదు, నీది ప్రేమ వివాహం కాదు, శ్యామలిదైతే ప్రేమ వివాహమే. నీది మొదటే పెళ్లి చూపులతో మొదలైంది. పిల్ల నచ్చింది అని అతని తల్లి చెప్పాకే అతని నీతో మాటలు మొదలుపెట్టాడు. అవునండి, అంతే. కాకపోతే పెళ్లి చేసుకునే వాళ్ళిద్దరూ పెళ్లి పీటల మీదే మొహాలు చూసుకునే పరిస్థితి కన్నా ఇది చాలా నయమే. పెళ్లికి ముందే కొంచెం చూడడం, కొంచెం మాట్లాడుకోవడం అలాంటివి ఉంటే వాటి వల్ల చాలా తెలుస్తుంది. కాదండి, వాటి వల్ల ఏమీ తెలీదు. ఫోన్లు, ఈమెయిళ్ళు, పార్కులో కూర్చోడాలు, వాటి వల్ల ఏం తెలిసింది? వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదనిపించింది నాకు చాలాసార్లు. చాలా పొరపాటు సీత. నువ్వు అతనితో మాట్లాడినప్పుడు బోలెడు విషయాలు బయటపడ్డాయి, నువ్వే గ్రహించలేకపోయావు. అతను పుస్తకాలు చదివే రకం కాదని అతనితో మాట్లాడడం వల్లే తెలిసింది కదా. దాని మీదే నువ్వు ఇంకా ప్రశ్నించాలి. అప్పటికైనా పుస్తకం మొదలు పెడతాడో లేదో తెలిసేది. మొదలుపెట్టినా వాస్తు మీద మొదలు పెడతాడో, జ్యోతిష్యం మీద మొదలు పెడతాడో, ఏదైనా ఒక సైన్సో ఒక నవలో ఏది చదువుతాడో తెలుస్తుంది. ఇదంతా మాట్లాడుకునే అవకాశం ఉంటేనే కదా అవతల మనిషిని గ్రహించగలిగేది.
ఒకసారి మీరిద్దరూ పార్కులో ఉన్నప్పుడు నీకు మీ టీచర్ నుంచి ఫోన్ వస్తే అతను ఎలా ప్రవర్తించాడో ఆ సంఘటన చాలదు అతన్ని గ్రహించడానికి. సీత వింటూ ఉండిపోయింది మౌనంగా. శ్యామల విషయాలు నీకు సరిగా తెలియవు. అతను కట్నం కోసం ఎంత నాటకం ఆడాడో దాన్ని శ్యామల అర్థం చేసుకోలేకపోయింది. కానీ అర్థం చేసుకుంటే ఇంకా అలాంటి వాటితో పెళ్ళేమిటి? సీత, నీ సంగతి వచ్చినప్పటి నుంచి శ్రీహరిరావు గారు, ప్రసాద్, శ్యామల అందరూ వాళ్ళ పాత సంగతులు తడుముకుంటున్నారు. మొన్న ప్రసాద్ ఒక సంగతి గుర్తొస్తుందని చెప్పాడు. అతను పెళ్లికి 10 రోజుల ముందు కాబోయే భార్య గారికి ఎద్దనపూడి సులోచనారాణి పుస్తకం అనురాగ గంగ కొని ఒక మనిషితో పంపించాడట. అది వెళ్ళినప్పటి నుంచి ఆ అమ్మాయి నుంచి ఏదో చిన్న ప్రేమలాక లాంటిది వస్తుందని పెళ్లిదాకా ఎదురు చూశాడట. రాలేదు. పోనీలే సిగ్గేమో అనుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా అమ్మాయి ఆ పుస్తకం మాట ఎత్తలేదు. చదివాను, బాగుంది అనలేదు. చదివావా అని అడగాలని ఇతనికి అనిపించలేదట. పోనీ ఒకసారి అడిగి చదివావో లేదో ఆ మాత్రం చెప్పొద్దా నువ్వు అందామా అనుకున్నాడట. కానీ అదేం పోట్లాటవుతుందోనని ఆ సంగతి వదిలేశాడట. ప్రేమలు చిగురించమంటే వికసించమంటే ఎలా చిగురిస్తాయి? ఎలా వికసిస్తాయి? చిన్న చిన్న అసంతృప్తులు ఎన్నో జతపడితే కూడుకుంటే అది ఇక యాంత్రిక జీవితం అయిపోతుంది. పెళ్లి కోసం తయారైన వాళ్ళిద్దరిలో తప్పులు ఇటు నుంచి ఉండొచ్చు, అటు నుంచి ఉండొచ్చు. తనని తాను గ్రహించుకుంటేనే ఎదుటి వాళ్ళని గ్రహించేది. సీత వింటూనే ఉంది మౌనంగా. ఒక సంగతి ఉంది సీత, ఇక్కడే మాకు బాగా తెలిసిన ముస్లిం అబ్బాయి ఒక అతను ఉన్నాడు. తెలుగు పుస్తకాలు చాలా ఇష్టంగా చదువుతాడు. అతను కన్యాశుల్కం చాలా ఇష్టంగా చదువుతాడు. అతనికి ఒక తెలుగు అమ్మాయి మీద చిన్న ఆసక్తి ఉండేది. ఆ అమ్మాయితో ఒకసారి కన్యాశుల్కం చదవమని చెప్పాడు. ఆ పుస్తకం పంపాడు కూడా. కానీ ఆ అమ్మాయి నెల్లాళ్ల దాకా పుస్తకం తెరవలేదు. ఇంకో 2 నెలల తర్వాత అడిగితే 7వ పేజీలో ఉన్నాను. అబ్బా అసలు సాగడం లేదు అందట. ఒకవేళ సాగకపోయినా ఒక స్నేహితుడు పంపాడు, చదవమన్నాడు అనే దృష్టితో అయినా పని చెయ్యొచ్చు. కానీ ఆమె చెయ్యనే లేదు. 6 నెలలు చూసి ఆ అబ్బాయి ఆ ప్రసక్తి వదిలేశాడు. అంత బండ మనిషితో జీవితం సాగదనుకున్నాడు. అంటే పెళ్లికి ముందే ఎదుర మనిషిని అంచనా వేయడానికి బోలెడు సంఘటనలు కనబడతాయని అర్థం కాదు. సీత, నిన్న శ్రీహరిరావు గారు సీత సంగతి ఏమైంది అని అడిగారు. ఇంకా రానేలేదండి, ప్రయాణంలో ఉంది అని చెప్పాను. అసలు ముందే సరిగా ఆలోచించుకుంటే పోయేది అన్నారు. నీ గురించి అలా అని తన సంగతి వాడికి చెప్పుకొచ్చారు. అంతకుముందు చెప్పిందే అది మళ్ళీ చెప్పారు. ఆయన పెళ్లికి ముందు నుంచే నాస్తికుడు. పెళ్లి కూతురు కూడా డాక్టరే. కానీ జిల్లెళ్ళ మూడే అమ్మని పూజించే డాక్టరు. ఆ సంగతి ఆయనకి పెళ్లికి ముందే తెలుసు. ఏం పర్వాలేదు, ఆమెను మార్చేస్తాను అనుకున్నారు ఈయన. ఏం మారుస్తారు? ఆయనే మంత్రాల పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు ఎక్కడికైనా వెళ్తుంటే దారిలో ఎక్కడ గుడి కనపడ్డా ఆమె అక్కడ ఆగిపోయి ఆ రాళ్లకి దండాలు పెట్టి డబ్బులిచ్చి తిరిగి బండెక్కుతుంది. క్రమంగా కొన్నేళ్లకి అలాంటివి తగ్గాయి. భర్తగారి గొడవ భరించలేక. కానీ అప్పటిదాకా ఎవరి నమ్మకం వాళ్ళది కదా అనే సిద్ధాంతాన్ని భరించవలసిందే కదా ఇద్దరు. ఆ హింస ఒకరికే కాదు, ఇద్దరికీ ఉంటుంది. ఇటు వ్యక్తిలోనో అటు వ్యక్తిలోనో మార్పు జరగకపోతే ఇద్దరికీ జీవితాంతం అశాంతే. కలిసి జీవించాలని ఎంచుకునే మనిషి గురించి పెళ్లికి ముందే గ్రహింపు ఉండాలి. దానికన్నా ముందు తను ఏమిటో తనకు తెలిసి ఉండాలి. ఒక నాస్తికుడికి భక్తురాలికి జతపడాలంటే పెళ్లి తర్వాత ఆయన్ని భక్తుడిగా మార్చగలనని ఆవిడ అనుకోకూడదు. ఆవిడ్ని నాస్తికురాలిగా మార్చగలనని ఆయన అనుకోకూడదు. అలా ఎవరు అనుకున్నా అది అజ్ఞానమే కదా, అహంకారం కూడా. ఆ మార్చే ప్రయత్నాలేవో పెళ్లికి ముందే జరగాలి. మారడమే కావాలంటే అది జరిగిన తర్వాతే మారిన మనిషినే పెళ్లి చేసుకోవాలి. రేపు మారే మనిషిని, అంటే ఇంకా ఇవాళ మారని మనిషిని ఇవాళే చేసుకోవడం ఎందుకు? రేపు మారకపోతే ఆ మార్పు ఎన్ని రోజులకి జరగకపోతే భక్తి సంగతే కాదు, బోలెడు సంగతులున్నాయి. ఏది కావాలో అది మొదటే తెలుసుకోవాలి కదా. మొట్టమొదటే అడగాలనుకున్నవి మర్చిపోయాను. ఇప్పుడు నీ మెళ్ళో సూత్రాలు లేవు, ఎప్పుడు తీసేశావు? అయ్యో అదో కదా, ఈ ఊళ్ళోనే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. ఇక్కడ ఉన్ననాళ్ళు వేసుకో, అమెరికా పోయాక నీ ఇష్టం అన్నారు కదా. పోనీలే అని ఇక్కడ అలాగే ఉంచుకున్నాను. వాటిని ఎప్పుడు తీసి బయటపడేద్దామా అని కాచిపెట్టి కూర్చున్నాను. చికాగో ఇంట్లోకి వెళ్ళాక 3వ రోజు అనుకుంటా. రాత్రి స్నానం చేసే ముందు మెడలోవి తీసేసి టేబుల్ మీద పెట్టాను. స్నానం అయ్యాక ఇక వాటిని వేసుకోబుద్ధి వేయలేదు. అలాగే అక్కడే ఉంచాను. అప్పుడు అతని అక్క కస్తూరి మా రూమ్లో ఉన్న కార్డ్లెస్ ఫోన్ కోసం వచ్చింది. అవి అన్ని రూముల్లోనూ ఉన్నాయి. కానీ పిల్లలు వాటిని ఎక్కడెక్కడో పడేస్తారు. సమయానికి వాళ్ళ రూమ్లో ఫోను దొరక్క ఈ రూమ్లోకి వచ్చింది.
టేబుల్ మీద మంగళసూత్రాల గొలుసు చూసింది. అదేంటి, ఎందుకు తీసేసావు అంది. నేను ఇంకా వేసుకోను బాబు అన్నాను. మంచిదానివే, సూత్రాలు వేసుకోవా అంది ఆశ్చర్యపోతూ. నాకు ఆశ్చర్యం వేసింది. తను వేసుకోదు, మీరు వేసుకోరుగా వదినా అన్నాను. నేనంటే పిల్లల్ని స్కూల్ బస్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి, తీసుకురావాలి. 2 సార్లు బయటకు తిరుగుతాను. బయట నడిచేటప్పుడు నగలు వేసుకోవడం మంచిది కాదు. వెయ్యడం తీయడం ఎందుకని వేసుకోను అంది. మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా వేసుకోలేదు కదా అన్నాను. ఏంటో అలవాటైపోయింది నాకు పెళ్ళయి 10 ఏళ్ళు దాటింది. నువ్వైతే కొత్త పెళ్ళి కూతురువి. నీ మెళ్ళో సూత్రాలు నల్ల పూసలు ఉంటేనే బాగుంటుంది. నేనైనా మీరైనా ఒకటే వదినా. సూత్రాలు తీసేసినందువలన మీకేమీ నష్టం జరగడం లేదు కదా. నాకు జరగదు, ఇంకెందుకు అవి అన్నాను. అతను కూడా అక్కడే ల్యాప్టాప్ మీద పని చేసుకుంటూ అంతా వింటున్నాడు. నన్ను సమర్థిస్తూ సీత ఇష్టం సీతది, నువ్వేమనుకు అంటాడనుకున్నాను అక్కతో. అతను అసలు పట్టించుకోలేదు. ఆవిడ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయింది. నేనైతే ఆ సూత్రాల గొలుసును అవి అలాగే పడేసి ఉంచాను. ఆవిడ 15 గంటలో మళ్ళీ వచ్చింది. తమ్ముడితో చెప్పడం మొదలుపెట్టింది. మమ్మీతో చెప్పానురా, సీత ఇలా అంటుందని చెప్పాను. మమ్మీ చాలా భయపడిపోయింది. ఇప్పుడు 3వ సూత్రాలు తీసేయకూడదంట. నాగుకి గట్టిగా చెప్పు, మమ్మీ చెప్పిందని చెప్పు అంటుందిరా. నువ్వే మాట్లాడు అని తమ్ముడికి ఫోన్ ఇచ్చింది. అతను తల్లితో మాట్లాడుతూ అలాగే మమ్మీ అన్నాడు. ఫోన్ పెట్టేసి ఆ సూత్రాలు గొలుసు తెచ్చి నా మెడలో వేయబోయాడు. నేను కోపంగా పెళ్లికి ముందు మీరేం చెప్పారు నాతో అన్నాను. చెప్పాలే సీత, చెప్పలేదంటున్నానా? మా మమ్మీ భయపడుతుంది. పెళ్ళైన కొత్తలోనే సూత్రాలు తీయకూడదట. ఈ 3వ సంగతి నాకేం తెలుసు? ప్లీజ్ నా మాట విను. నిన్ను ఒక్కటే అడిగాను సీత. మా ఫ్యామిలీతో నువ్వు ఇష్టంగా ఉండాలి. మా మమ్మీ చెప్పినట్టు వినాలి. వద్దనుకు వేసుకో అంటూ ఆ గొలుసు నా మెళ్ళో వేసేసి నా వైపు నవ్వుతూ చూశాడు. అలా ఎప్పుడూ నవ్వడం. నేను అయిష్టంగానే ఊరుకున్నాను. నిజానికి నేను అప్పుడు ఏం చెయ్యాలంటే ఆ గొలుసును మళ్ళీ తీసేసి గదిమూలకు విసిరేసి నా మట్టుకు నేను మంచం ఎక్కి నిద్రపోవలసింది. అది అప్పుడు చేయలేకపోయాను. కొంచెం భయపడుతున్నట్టు ఉండేదాన్ని. ఎంతోసేపు వాదనలు సాగించడం ఇష్టం ఉండదు నాకు. పోనీలే, అతనికి నచ్చేలాగా ఉందామనిపించింది. అలాగే ఊరుకున్నాను. ఇక ఆ సూత్రాల గోలతో రాజీ పడిపోయాను. కొంచెం లొంగితే పాతాళానికి అనగదొక్కేస్తారు. అదే చేశారు. మరి ఇప్పుడు నీ మెళ్ళ సూత్రాలు ఎందుకు లేవు? వచ్చేసే రోజునే తీసేసి పక్క మీదకి విసిరేశాను. అందులో ఒక సూత్రం మా వాళ్ళు చేయించిందే. అది కత్తిరించి బ్యాగ్లో పడేద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. కత్తెర కోసం వెతకాలి. అదంతా కుదరదని వదిలేశాను. నేను బయలుదేరిన 16వ తారీఖు నుంచి ఆ సూత్రాలు గోలపోయింది. అసలు ఆ తాడు వేసుకోవాలని 3 బలవంతం ఏమిటి నా మీద? అంత పెత్తనమా నా మీద? సరేలే, బాగా చేశావు. ఇంకో మాట, నీ ఉద్యోగం గురించి చెప్పు. ఏ కంపెనీలో చేశావు అక్కడ? ఉద్యోగం చేశానా అక్కడ? అతని వీసా మీద వెళ్ళాను కదండి. సొంత వీసా లేకపోతే ఉద్యోగం ఇవ్వరట. సొంత వీసాగా మార్చుకునే విధానం ఏదో ఉంటుందట. దాని గురించి మొదట్లో నాకే శ్రద్ధ ఉండేది కాదు. నా వెబ్ వర్కింగ్ సబ్జెక్ట్ని కొన్నాళ్ళు ఇంకా డెవలప్ చేసుకోవాలనుకునేదాన్ని. ఖాళీ ఉన్నప్పుడల్లా ల్యాప్టాప్ పట్టుకుని కూర్చునేదాన్ని. అతనే ఒక పాతది నాకు ఇచ్చాడులేండి. అతను ఎప్పుడో ఒకటి అనేవాడు. నా సబ్జెక్టు వదిలేసి తన సబ్జెక్ట్ నేర్చుకోమనేవాడు. తన సబ్జెక్టు మంచిదని, దానికి మంచి అవకాశాలున్నాయని అనేవాడు. అది నిజం కాదా? నాకు తెలియదు, కానీ నిజమైనా నాకు ఆ సబ్జెక్ట్ నచ్చదు. నేను మొదటే దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు. అదే చెప్పేదాన్ని. ఎన్నిసార్లు చెప్పినా చెప్తే వినవేంటి అని మళ్ళీ అదే చెప్పేవాడు. అయినా నేను వినేదాన్ని కాదు. ఒకరోజు అన్నాడు, నేను తన సబ్జెక్ట్ చేయగలిగితే నాకు ప్రాజెక్ట్ వర్క్ వచ్చేలాగా తను చూస్తాడట. నువ్వు బయటికెళ్ళి చేయడం ఎందుకు? ఇంట్లోనే చేసుకో. నాకే బోలెడు వర్క్ ఉంటుంది, అదే చేద్దు కానీ నువ్వు ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నాడు. అలాగొకసారి కాదు, అదే అనేవాడు. నాకు ఇష్టమైంది మార్చుకోవడం ఎందుకు అనేదాన్ని నేను. ఇద్దరి మధ్య అదో గొడవగా ఉండేది. తను ఒకసారి నీకు సొంత వీసా లేకుండా బయట ఉద్యోగం ఎలా చేస్తావు అన్నాడు. అది రావాలంటే ఎన్నాళ్ళు పడుతుంది అని నేను అడిగాను. దానికోసం ఏప్రిల్ నెలలోనే పెట్టాలి. వాళ్ళు ఏ 3 నెలలకో ఇస్తారు. అది వచ్చిన అక్టోబర్ నుంచే దాన్ని ఉపయోగించుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. నీకు ఇండిపెండెంట్ వీసా రావాలంటే ఇంకో సంవత్సరం పడుతుంది అన్నాడు. ఆ ఒక్కరోజే కాస్త నిదానంగా చెప్పాడు. అయితే అయ్యింది. ఎప్పుడు వీలైతే అప్పుడే బయట కంపెనీలో చేస్తాను. అందాక నా సబ్జెక్టే చూసుకుంటాను అన్నాను నేను. అతనికి చాలా కోపం వచ్చినట్టు కనపడ్డాడు. అదంతా ఏడాది తర్వాత. సరే, బయటే చెయ్యి, కానీ నేను ఎప్పుడు వద్దంటే అప్పుడు ఆపేయాలి.
నేను స్టాప్ ఇట్ అంటే అంతే. ఎందుకు ఏంటి అని అప్పుడు వాదం పెట్టొద్దు. అలా ఇష్టమైతేనే బయటికి వెళ్ళి చేస్తావు అన్నాడు. ఆ మాటలు నేను అస్సలు నమ్మలేకపోయాను. ఏమనాలో కూడా నాకు తోచలేదు. కాసేపటికన్నాను, మీరు చేయమంటే చెయ్యాలా, మానేయమంటే మానేయాలా? నేను మైసూర్లో ఉన్నప్పుడు మీతో మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడాను కదా. అప్పుడేమన్నారు? మీ భార్య ఉద్యోగం చేయడం మీకు ఇష్టమే అన్నారు. కోఆపరేట్ చేస్తాము అన్నారు. ఇప్పుడు ఇలా అంటారేమిటి అని చాలా అడిగాను. నేను ఇప్పుడు మాత్రం కాదంటున్నానా? ఇంట్లో చేసుకోమంటున్నాను కదా అనడం. అసలు నేను మైసూర్లో ఉన్నప్పుడు పెళ్లి నిర్ణయం కూడా అయిపోయాక 2 సార్లు ఏమన్నాడంటే, నీకు ఉద్యోగం ఎక్కడ వస్తే ఆ ఊళ్ళోనే ఉందా, నా జాబ్ని ఎలాగైనా మార్చుకోవచ్చు, ఇంట్లో ఉండి చేయొచ్చు, నేను జాబ్ ఎట్ హోమ్ నాది అన్నాడు. అబ్బా, ఎంత మంచివాడు, నా గురించి ఎంత ఆలోచిస్తున్నాడు అనుకున్నాను. ఆ మాటలు కూడా గుర్తు చేసి అడిగానండి. అప్పుడు చాలా అన్నారు కదా అంటే, అన్నాను సరే, అసలు నేను ఉద్యోగం చేస్తుంటే నా జీతం సరిపోతుంది, నీకెందుకు ఉద్యోగం అన్నాడు కొన్నిసార్లు. మరి నేను చదువుకున్నది ఎందుకు, నా ట్రైనింగ్లు నా కోర్సులు ఎందుకు, మీ జీతం మీకు ఉన్నట్టు నా జీతం నాకు ఉండొద్దా? 2 జీతాలు కలిపేసి కుటుంబానికి వాడుకుంటాం. ఎవరి జీతం వాళ్ళు దాచుకోవాలని కాదు, మగాళ్ళలాగే ఆడవాళ్ళు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు కదా. ఉద్యోగం ఎందుకంటారేమిటి అన్నాను కొన్నిసార్లు. సరే చేస్తే చెయ్యి, ఇంట్లో చేయొచ్చు కదా అంటాడు మళ్ళీ. ఇంట్లో చేసుకోవాలా బయట చేసుకోవాలా అని షరతులేమిటి అన్నాను నేను. ఇదంతా అక్కడికి వెళ్ళాక 2వ నెలలో జరిగింది. ఆ తర్వాతే నాకు ఒక విషయం బాగా అర్థమైంది. తన సబ్జెక్ట్లోకి నన్ను ఎందుకు మారమన్నాడంటే, నేను ఇల్లు వదలకుండా తను పని చేసి పెడతానని, తనే నాకు పని ఇచ్చి నన్ను తన పిడికిట్లో ఉంచుకోవచ్చని అంది సీత. నువ్వు బయటికి వెళ్ళి పని చేస్తే జీతం వస్తుందిగా, అప్పుడైనా నువ్వు నీ జీతము అతని పిడికిట్లోనే ఉంటారు కదా, దానివల్ల అతనికే నష్టం. నువ్వు బయటికి వెళ్ళి చేస్తే ఏమో అది అతనికి ఇష్టం లేదు. బయటికి వెళ్ళి చేసుకుంటే నేను ఎక్కువ స్వతంత్రంగా ఉంటాను కదా, తన దగ్గరే పనిచేస్తూ ఇంట్లోనే కూర్చుంటే నా స్వతంత్రం తగ్గిపోయి అతనికి బాగుంటుందేమో. నాకు అనుమానం వచ్చేది. నేను మైసూర్లో ఉన్నప్పుడు అతడు నిజంగానే అనుకుంటున్నట్టున్నాడు నాతో ఉద్యోగం చేయించాలని. కానీ ఆ తర్వాత రోజుల్లో నేను నాస్తిక భావాలతో ఉన్నట్టు, నా స్వతంత్ర భావాలతో నేను గట్టిగా ఉన్నట్టు, పుస్తకాల మీద ఇష్టంగా ఉన్నట్టు అదంతా అతనికి స్పష్టంగా అర్థమైంది. నన్ను అణచాలంటే ఉద్యోగం చేయనివ్వకుండా ఆపాలనుకున్నాడు. తన అదుపులో గట్టిగా ఉంచాలనుకున్నాడు. అతను ఎప్పుడూ వంటలు రకరకాలుగా కావాలనేవాడు. ఒకరోజు వండిన కూర కానీ టిఫిన్లు కానీ 2 వారాల దాకా మళ్ళీ రాకూడదు. ఎప్పుడూ కొత్త కొత్తవి కావాలని లిస్టు చెప్పేవాడు. నాకు ఏడుపు వచ్చేది. ఒకసారి చిరాకేసి, ఎప్పుడూ అది వండు ఇది వండు అంటారేమిటి, వంటలు వంటలు అంటారేమిటి అన్నాను. దానికి అతను, నువ్వు వస్తమాను ఉద్యోగం ఉద్యోగం అంటావేమిటి అన్నాడు. అది ఇది ఒకటా? అతను నోరు తెరిచాడంటే ఆ మాటలకి వర్షావాయి ఉండవు. అతని ధోరణికి ఇంకో కారణం కూడా ఉందండి, అదే అసలు చెప్పాలి. అమ్మో, ఇన్ని మంచి మంచి కారణాలున్నాయా? శ్యామల నిన్ను విమానం ఎక్కించేశాక నువ్వు చెప్పిన కొన్ని కబుర్లు తనే చెప్పింది. అతను స్టాప్ ఇట్ అనగానే సీత ఉద్యోగం మానేయాలట అని చెప్పింది. అమ్మో, వీడేదో యేసుక్రీస్తు పూర్వం మనిషిలా ఉన్నాడు అన్నాను. యేసుక్రీస్తు పూర్వం మనుషుల్ని కూడా ఇప్పుడు చూడొచ్చు. నాకు చాలా సరదా వేసింది సీత. సీత కొంచెం నవ్వింది. యేసుక్రీస్తు పూర్వం మనిషికి, యేసుక్రీస్తు తర్వాత 21వ శతాబ్దం మనిషికి పెళ్ళైతే ఇది ఇలాగే ఏడుస్తుందండి. నీ పెళ్ళి నీ గోల. నాకైతే యేసుక్రీస్తు పూర్వం మనిషి కనపడ్డాడు. ఇంకా అతని గురించి చెప్పుకోవడానికి ఏముంది కానీ అసలు కారణం ఇంకేదో ఉందన్నావు. అది ముందు కొంచెం సింపుల్గా చెప్పేయి, తర్వాత మళ్ళీ చెప్పుకోవచ్చు. అసలు నన్ను పని మనిషిగా తీసుకుని వెళ్ళారండి అక్కడికి. అతని అక్కకి చికాగోలోనే సొంత అపార్ట్మెంట్ ఉంది. ఆ అక్క భర్తకి ఇంకో ఊళ్ళో కొత్త ఉద్యోగం వచ్చింది. అక్కడికి వెళ్ళాలంటే 4 గంటలు కారు ప్రయాణం. ఆయన కొత్త ఊళ్ళోనే ఉండి శుక్రవారం రాత్రికి వచ్చి ఆదివారం రాత్రికి వెళ్ళిపోయేవాడు. నాగరాజు అక్క 2 పిల్లలతో చికాగోలో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. వీళ్ళు కూడా అతను ఉండే దగ్గరికే ఎందుకు వెళ్ళారు? ఇది సొంతిల్లు కదా. కస్తూరికి ఇక్కడే ఇష్టమట. తమ్ముని కూడా తనతోనే ఉండిపోమ్మంది. 3 బెడ్రూమ్లు ఉన్నాయి. ఒకటి వాళ్ళకి, ఒకటి మాకు, ఒకటి పిల్లలకి. తమ్ముడు కుటుంబం కూడా అక్కడే ఉంటే అతనికి వేరే అద్దె ఇల్లు అక్కర్లేదు కదా. నెలకి $1500 ఆదా కదా. కాబట్టి కస్తూరి ఇంట్లో మొత్తం పని అంతా నేనే చేయాలి. నేను బయట ఉద్యోగానికి వెళ్లకుండా అతనిచ్చే ప్రాజెక్టు పని ఇంట్లోనే చేస్తూ, ఇంటి పనులన్నీ చేస్తూ ఇంట్లోనే ఉండాలి. ఓరి నాయనో, వీళ్ళని యేసుక్రీస్తు పూర్వం వాళ్ళు అనుకున్నాను కానీ వీళ్ళ మూల చరిత్రను పట్టుకోవడం చాలా అసాధ్యం.
అయితే పనిచేసే బాధ్యత నీదే అన్నట్టు వాళ్ళు నీతో ఎప్పుడన్నా అనేవారా? అయ్యో, ఎప్పుడన్నా కాదు, రోజూ అనేవారు. మనం ఇక్కడ ఉండడం వల్ల మనకి అద్దె ఖర్చు లేదు కదా అని ఇతను అనేవాడు, అతని అక్క అనేది. వేరే ఇంట్లో ఉండడం సరదా అనుకుంటున్నావేమో, రెంట్ కోసం ఎంత పొయ్యాలో తెలుసా అనేది. నువ్వు పని మనిషివి అని సూటిగా చెప్పరు. మీకు అద్దె ఖర్చు లేకుండా మా ఇల్లు ఇచ్చాం కదా, మరి ఇంట్లో పనంతా చెయ్యి అన్నట్టు ఉండేవారు. అదంతా నాకు 2 నెలల దాకా అర్థం కాలేదు. మొత్తం ఇంటి పని అంతా నా నెత్తి మీదే పడింది. అసలు కారణం అన్నావు ఇదేనా? ఇదొక్కటే కాదులేండి. ఒకటి చెప్పాలి. ఏ మాటల్లో అయినా నేను అసలు గట్టిగా అడిగేదాన్ని కాదు. మరీ ఊరుకోలేనప్పుడు అడిగేదాన్ని. అప్పుడు వెంటనే నీకు అహం ఎక్కువ అనేస్తారండి. హౌ డేర్ అంటారు. ఒకసారి నేను ఆగలేక, నేను మైసూర్లో ఉన్నప్పుడు మీరు నాతో ఏమన్నారు? నీలాంటి తెలివైన అమ్మాయి దొరకడం నా అదృష్టం అన్నారు. ఇప్పుడు నా తెలివి అంతా ఇగోలాగా కనబడుతుందా మీకు అన్నాను. నీకు తెలివి కన్నా గర్వం ఎక్కువలే అన్నాడు మళ్ళీ. అలాంటప్పుడు నీకు కోపం రాలేదా? అయ్యో, కోపం రాలేదా? కోపము వచ్చేది, ఏడుపు వచ్చేది. మొదట్లో చాలా నమ్ముతూ ఉండేదాన్ని. చికాగోలో వెళ్ళగానే 2-3 రోజుల్లో ఒకరోజు తన పాస్వర్డ్ నాకు చెప్పి, నీ పాస్వర్డ్ ఏంటి అని అడిగాడు. అలా చెప్పుకోవడం ఎందుకు అన్నాను. మన మధ్య రహస్యాలు ఎందుకు అన్నాడు. అబ్బా, ఎంత మంచివాడు, రహస్యాలు వద్దంటున్నాడు. తన పాస్వర్డ్ నాకు చెప్పేశాడు కదా అనుకుని నా పాస్వర్డ్ చెప్పేశాను. అతను క్రమంగా నేను మా అక్కకి, అరుణకి, రఘుకి వారానికోసారి రాసేవి చూసేవాడు. మీ అక్కకి పర్వాలేదు కానీ ఆ అరుణకెందుకు? ఆ అమ్మాయిగా నాతో కేర్లెస్గా మాట్లాడింది. రఘుకి ఎందుకు రాయడం అన్నాడు. నేను విని ఊరుకున్నాను. కొన్నాళ్ళకి నేను కొత్త పాస్వర్డ్ రహస్యంగా నడుపుకోవాల్సి వచ్చింది. రహస్యాలు ఉండకూడదన్న దానికి రహస్యాలే తప్పనిసరి అయ్యాయి. అంటే సీత, పాత భార్యాభర్తల సంబంధాల కన్నా ఈ ఎంసెట్లు, ఈ చదువులు, ఈ ఉద్యోగాలు, కంప్యూటర్లు, ఈ పాస్వర్డ్లు ఇవేవి కొత్త విలువలు నేర్పడం లేదు, అంతే కదా? అంతా భర్తగారి పెత్తనాలే. ఇక ఆ భర్త నేర్చుకున్నదేమిటి? ఏముందండి, ఏమీ లేదు. పాత వాళ్లే బాగుంటారేమో. అలా అనుకో. అక్కడ మగాళ్ల పెత్తనాలే. ఈ మగాళ్ల పెత్తనాలు అక్కడి నుంచి వచ్చినవే. సరే సీత, నువ్వు అతన్ని పేరుతోనో నువ్వు అనో పిలవడం మొదలు పెట్టలేదా? అయ్యో, అదే అసలు నా కళ. బుచ్చుబాబుని విమల పిలిచినట్టే పిలవాలనుకునేదాన్ని మొదట్లో. కానీ అతనంటే నాకు భయమే కానీ చనువు రాలేదు. అతను బుచ్చుబాబు కాదు, నేను మాత్రం విమలనా? ఆ లక్షణాలు ఏవీ లేవు నాకు. ఒకసారి కూడా అలా పిలవడానికి ధైర్యం చేయలేదు. పోనీలే అని ఆ సంగతి వదిలేసుకున్నాను. ఇంకా చాలా చెప్పాలండి మీకు, చాలా చెప్పాలి. చాలా సంగతులున్నాయి. అమ్మో, ఇంకెన్నున్నాయి? అవన్నీ తర్వాత చెప్పుకుందాం కానీ ఇక తర్వాత జరగాల్సిందేమిటి? నువ్వైతే ఆ ఇంట్లో నుంచి బయటపడ్డావు. దీన్ని అతను ఎలా అనుకుంటాడో తెలుసా? అలిగి వెళ్ళింది అనుకోవచ్చు. ఏవో 1-2 షరతులకు ఒప్పుకుంటే తిరిగి వస్తుందిలే అనుకోవచ్చు. అతను మీ నాన్నకి ఫోన్ చేసినప్పుడు ఉరిశిక్ష పడ్డ మనిషికి కూడా మళ్ళీ చెప్పుకోవడానికి అవకాశం ఇస్తారండి అన్నాడట. అంటే ఇంకా ఏదో చెప్పుకోవాలి అనుకుంటున్నాడు. అతని తల్లి మీ ఇంటికి రావచ్చు, లేకపోతే పెద్ద మనుషులు ఎవరో రావచ్చు. రేపటి నుంచి బోలెడు రామాయణాలు జరుగుతుంటాయి కాబట్టి నువ్వేం చెయ్యాలో సరిగా ఆలోచించుకో. ఇవాళ మీ అమ్మా నాన్న వస్తారు కదా, వాళ్లతో పాటు వెళ్ళిపో. 2 రోజులు విశ్రాంతిగా ఉండు. మీ వాళ్ళకి అన్నీ చెప్పు. ఆ తర్వాత ఇక్కడికి రా. అప్పుడు చెబుదోగానిలే మిగతా విషయాలు. అతనికి ఏం చెప్పాలనుకుంటున్నావో అప్పటికీ తేల్చుకో. ఒక వారం రోజుల్లో అతనికి ఏదో ఒకటి చెప్పేయి. అలా అయితేనే నీ అభిప్రాయం అతనికి తెలుస్తుంది. లేకపోతే అలిగి వెళ్ళింది, పిలిస్తే వస్తుందిలే అనుకుంటాడు. అమ్మో, వారం రోజులకి చెప్పాలా? నేనేమనుకుంటున్నానో తెలుసా అండి? 1 గంటలో అతనికి తెలిసిపోవాలని నా నిర్ణయం. నేను ఇన్ని వదిలేసి వెళ్ళిపోయినంత మాత్రాన నేను పూర్తిగా వదిలేశానని అనుకోడు. అందుకే నేను వదిలేశాననే సంగతి అతనికి వెంటనే తెలిసిపోవాలి. అతనికి మెయిల్ రాసిస్తాను. అది ఎలా రాయాలో కొంచెం చెప్పండి నాకు. అంతే, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. నిజంగా ఇప్పుడే రాసిస్తావా? 4 రోజులు ఆలోచించుకోవా? ఇలాంటి నిర్ణయాలు తొందరగా చేసుకోకూడదు సీత. తొందర కాదండి, ఇప్పటికే ఆలస్యమైంది. నన్ను పరీక్షలు చేయకండి రంగాజీ. నేను ఇంకా బోలెడు విషయాలు చెప్పలేదు మీకు. అవన్నీ చెప్పాలంటే వారం రోజులు పడుతుంది. అప్పటిదాకా నా నిర్ణయం అతనికి తెలియకుండా ఉంటే ఎలాగా? ముందు అది రాసి పంపించేస్తాను. తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతాను. కొంచెం చెప్పండి నాకు. చెబుతాను కానీ అతని మీద నువ్వు చాలా కంప్లైంట్లు చెప్పావు. అతన్ని అడిగితే నీ మీద చాలా చెబుతాడు తెలుసా? చెప్పుకోమనండి. నేనే వదిలేశాను అతన్ని. అతను వదలలేదు నన్ను. వదిలేసిన దాన్ని నేను.
నేను ఆ మాట అతనికి తొందరగా చెప్పేయాలి. నేను అలిగి వెళ్ళినట్టుగా వాళ్లకు అనిపించకూడదు. చెప్పండి రంగాజీ, నాకు రాసిస్తాను. చెప్పడానికి ఏముంది? మనకు పలానా తారీఖున పలానా ఊళ్ళో పెళ్ళయింది. నేను నీతో పలానా తారీఖున అమెరికా వచ్చాను. మనం ఇంతకాలం కలిసి ఉన్నాం. నేను పలానా తారీఖున ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఇక నేను నీతో కలిసి ఉండే ప్రశ్నే లేదు. అలా మొదలుపెట్టు. అందులో 2 విషయాలు స్పష్టం చేయాలి. అతని నుంచి పోషణ అడుగుతావా నువ్వు? పోషణ? ఛీ, అతను పోషకుడా నాకు? మరి నా చదువెందుకు? సరే, అతను వేరే పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరమా నీకు? 100 పెళ్ళిళ్ళు చేసుకోమనండి, నేను వదిలేశాక అతను ఎలా పోతే నాకెందుకు? అద్భుతం, అద్భుతం సీత. ఇంకేం కావాలి? అలాగే రాసేయి. ఈ సంతోష వార్త అందరికీ చెప్తాం పదా ముందు. ఇద్దరం హాల్లోకి వెళ్ళాం. గాంధీ, నళిని ఏవేవో పనుల్లో ఉన్నారు. గాంధీ, సీత ఒక నిర్ణయం చేసుకుంది. నాగరాజుకి విడాకుల పత్రం రాసేస్తుంది. అది ఇప్పుడే 5 నిమిషాల్లో పంపించేస్తుంది. నళిని నోరు తెరిచింది. గాంధీ కంగారు పడిపోయాడు. అప్పుడేనా? వద్దు, లాయర్ని అడగాలి, తర్వాత ఏదైనా గొడవ అవుతుంది అన్నాడు. ఏమీ అవదు. అసలు లాయర్ల భాష, కోర్టుల భాష వద్దు. ఆమె మాటలతో, ఆమె స్పందనతో, ఆమె నిర్ణయంతో ఆ ఉత్తరం ఉండాలి. తొందరపడకండి. మీరు సీతకి తప్పు డైరెక్షన్ ఇచ్చారంటారు అందరూ మిమ్మల్ని. ఇప్పుడే ఫోన్ చేసి లాయర్తో మాట్లాడదాం. నందిగాం కృష్ణారావు గారు మంచి సలహా ఇస్తారు కానీ ఆయన ఇప్పుడు కోర్టులో ఉంటాడు. 12 అయిపోతుంది. సాయంత్రం మాట్లాడదాం. గాంధీ, నేను తప్పు డైరెక్ట్ ఇస్తున్నానని నువ్వంటే అను. సీత అనదు. సీత నన్ను అడిగింది, నేను చెప్పాను. సీత నిన్ను అడగలేదు. నువ్వు నోరు మూసుకో. నీ సలహాలు ఆపు. స్టాప్ ఇట్ అన్నాను. అందరూ బాగా నవ్వారు, గాంధీతో సహా. నాగరాజులాగా భలే అన్నాను కదూ స్టాప్ ఇట్ అని అన్నాను. అవును, నాగరాణిలాగా భలే అన్నారు అన్నాడు గాంధీ. సీతకి తెల్ల పేపరు, పెన్ను అన్నాను. గాంధీ వాటిని ఇష్టంగానే ఇచ్చాడు. సీత 5 నిమిషాల్లో ఆ పత్రం నా దగ్గరికి తెచ్చింది. అందులో నాగరాజుకి అని మొదలుపెట్టింది. దాని మీద గాంధీ ఒక సవరణ సూచించాడు. సీత, ఇప్పుడు అలాంటి దగ్గరతనం లేదు నీకు అతనితో. గారికి కూడా ఉండాలి. మర్యాద కోసం కాదు, అది దూరాన్ని చెబుతుంది అన్నాడు. సీతకి నాకు కూడా సలహా నచ్చింది. సీత వెంటనే అతనితో చనువు కోసం అలా రాయలేదండి. అతనితో చనువు లేదు నాకు. కోపంతో అలా రాశాను. ఇప్పుడు మార్చేస్తాలేండి అంది. సీత తయారు చేసిన పత్రం ఇలా ఉంది. నాగరాజుకి, మీకు నాకు 30వ తారీఖు 5వ నెల 2010న హైదరాబాద్లో పెళ్ళయింది. నేను మీతో 17వ తారీఖు 6వ నెల 2010న అమెరికా వచ్చాను. అప్పటి నుంచి 15వ తారీఖు 11వ నెల 2010 వరకు మీతో కలిసిన్నాను. ఆ చివరి రోజు మధ్యాహ్నం 4 గంటల సమయాన అమెరికాలో మీ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాను. మీతో కలిసి జీవించడం నాకు ఇష్టం లేదు. ఈ క్షణం నుంచి మీకు నాకు ఏ రకమైన సంబంధమూ లేదు. మీ నుంచి నేను ఒక్క పైసా కూడా పోషణ కోరను. మీరు మరో పెళ్లి చేసుకోవడానికి నా వైపు నుంచి ఏ అభ్యంతరమూ ఉండదు. ఈ పత్రమే విడాకుల పత్రంగా భావించండి. సీత. ఆ విడాకుల పత్రం చూసి అందరం చాలా ఆశ్చర్యపడ్డాం, సంతోషించాం. నళిని అందరికన్నా ఎక్కువ సంతోషించింది. ఎంత బాగుందో ఇది. ఇటు వాళ్ళు అటు వాళ్ళు, మరి మధ్యవర్తులు రాయబారులు ఏమీ లేవు. హాయిగా ఉంది. పాపాయికి పెళ్ళయ్యాక 3 నెలలకే విడాకులు ఇచ్చేటప్పుడు దాన్ని ఇలాగే రాయమంటాను. ఈ పత్రం కాపీ దాచిపెడతాను అంది. నేను వెంటనే, పాపాయికి పెళ్ళవ్వాలంటే ఇంకో 15 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా ఎందుకు? విడాకుల పత్రం అంత బాగుంటే దాన్ని నువ్వు వెంటనే ఉపయోగించుకోరాదు అన్నాను. దాని మీద నవ్వలే. నళినిని విమర్శించడానికి నాకు రోజు కన్నా బాగా కారణం దొరికింది. పాపాయి పెళ్లి చేసుకున్న 3 నెలలకే విడాకులు ఇచ్చేసే విప్లవకారిణి అవుతుందనుకుంటున్నావు. కూతుర్ని గొప్పగా పెంచుతున్నాను అనుకుంటున్నావు. నీ పెంపకం ఇలాగే సాగితే అది నిజంగానే 2 రోజులకే వదిలే తగ్గంత పనికిమాలిన వెధవని ఎంచుకుంటుంది. గుడ్డలిప్పేసుకుని తిరుగుతో పసితనం నుంచే సోకులు పిచ్చితో ఎదిగేదానికి అంతకన్నా జ్ఞానం ఏదీ వంటబట్టదో. అది తెలుసుకో నువ్వు అన్నాను. దానికి నవ్వారు. సీత నవ్వుల్లో నుంచి బయటపడి కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి నా వైపు చూస్తూ, ఇది పంపించేయనా అండి అంది. పతివ్రతలకు నిలయమైన పవిత్ర భారతదేశంలో తిరిగి కాలు పెట్టగానే 2 గంటల్లోనే భర్తను వదిలేసిన కీర్తి నీకే దక్కాలంటే పంపించేయి మరి అన్నాను. గాంధీ కెవ్వమన్నాడు. అయ్యో, నాగరాజుకి ఇది అర్ధరాత్రి. పాపం నిద్రపోవనివ్వండి అతన్ని. ఈ విడాకుల పత్రం నెట్లో నుంచి వెళ్తూ ఉంటే పీడకలు వస్తుంది అతనికి. గమ్మున లేచిపోతాడు. అప్పుడే వద్దు సీత అని అరిచాడు. సీత బాగా నవ్వింది. సీతకి ఇక్కడ దిగినప్పటి నుంచి నవ్వులే గాని బెంగలే లేనట్టయింది. అతని నిద్రగోల నాకెందుకు?
ఇది పంపించేసి నేను హాయిగా నిద్రపోవాలి అంది. గాంధీ మళ్ళీ వ్యతిరేకించాడు. సీత, మీ అమ్మ నాన్న 2 గంటల్లో వచ్చేస్తారు, వాళ్ళకి కూడా చూపించి అప్పుడు పంపాలి అన్నాను. అవును అంది సీత. వెంటనే కంప్యూటర్ ముందు నుంచి లేచిపోయింది. నేను కూడా ఒప్పుకున్నాను. అవును సీత, మీ అమ్మ పాపం నీ పెళ్లికి ముందు బోలెడు పసుపు కొమ్మలు పోగొట్టుకుంది. మీ నాన్న పాపం అల్లుడికి కాళ్ళు కడిగి తుడిచి తన కమ్యూనిస్టు కీర్తి వదులుకున్నాడు. అంతంత త్యాగాలు చేశారు వాళ్ళు నీ కోసం. కాబట్టి వాళ్ళు వచ్చేదాకా ఆగు అన్నాను. తర్వాత గాంధీతో, గాంధీ, ఇందాక నిన్ను సలహాలు ఇవ్వద్దన్నాను, నన్ను క్షమించు. నువ్వు మంచి మంచి సలహాలు ఇస్తున్నావు మాకు. నువ్వు పుట్టి ఉండకపోతే ఇంతింత గొప్ప సలహాలు అందక ఇవాళ ఏం జరిగేదో కదా. ఈ పత్రం పంపించేసేవాళ్ళం. ఆ భర్త ఈ పాటికి నిన్ను వదిలేశాను పో అని భార్య రాసిన విడాకుల పత్రం చదివేస్తూ ఉండేవాడు. ఎంత ప్రమాదం తప్పిందో. ఇలాగే నువ్వు మాకు ఎప్పుడూ మంచి సలహాలు ఇస్తూ ఉండాలి గాంధీ అన్నాను. నా సలహా మంచిదో కాదో సీత వాళ్ళ అమ్మని అడిగితే తెలుస్తుంది అన్నాడు గాంధీ దర్పంగా. కళ్ళు తెరిచిన సీత 15వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.